మీరు కదా మా ప్రభుత్వం మీద రవీంద్రరావు గారు ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే లిక్కర్ కేసులో తిహార్ జైలుకు పోయారో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న సందర్భం. సో దాంట్లో పూర్తిగా గతంలో ఎప్పుడూ లేనంత ఆ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు అపజయం అయితే, అంటే 17 స్థానాల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం కావచ్చు. ఆ తర్వాత మరి మీరు గ్రాడ్యుయేట్ కరీంనగర్ ఎమ్మెల్సీ కావచ్చు, తర్వాత ఈ యొక్క టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, దాంట్లో పోటీ చేయకపోవడం కావచ్చు. సో ఇప్పుడు కవిత ఇంకా బీఆర్ఎస్ పైనే ఆరోపణలు చేస్తుండడం కావచ్చు. సో దీంట్లో పంచాయతీ ఎన్నికల్లో అంటే కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది, జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు పంచాయతీలో కూడా మరి మీరు వ్యతిరేకత ఉంది, కర్రగాల్చి వాత పెడతారని అన్నారు. సో దాంట్లో కాంగ్రెస్ మళ్ళీ 50-60% మధ్యలో గెలుచుకోవడం కావచ్చు. కవిత ఇంపాక్ట్ ఏమన్నా ఉందంటారా పార్టీ మీద? ఇవన్నీ సీక్వెన్స్ శ్రీనివాస్ గారు ఇలా పెద్ద అపసోపాలే లేదు. మీరు ఇట్లా అంటే శ్రీనివాస్ గారు వారు ఎన్నికలకు వచ్చినాడికి కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఎంతమంది సర్పంచ్లు ఉండే, ఎంతమంది జడ్పీ చైర్మన్లు ఉండే, ఎంతమంది డీసీబీ చైర్మన్లు ఉండే, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్సీలు ఉండే, అధికారంలోకి రాలేదా అనండి? మొత్తం తుడుచుకోబెట్టిపోయిన కాంగ్రెస్ అధికారం రాలేదా? ఇది ఏదో మిడిసిపాడు తప్ప మరొకటి కాదు. అది మేము ఓటమి జరిగింది మేమేదో మరీ 0 లెవెల్లో మీలాగా ఓటమి చెందలే. మేము కంఫర్టబుల్ గా 39 ఎమ్మెల్యే సీట్లతో మేము గెలిచినాం. మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ తోటి గెలిచినాం. పార్లమెంట్ ఎన్నిక అనేది ఒక సీక్వెన్స్. అది ఈ దేశంలో 2 కూటముల మధ్య జరిగిన ఎన్నిక. అది ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఏ కూటమిలో మేము లేవు. ఈ 2 కూటముల మధ్య జరిగిన ఓరావరి పోరులో మమ్మల్ని ప్రజలు ఈ ఎన్నికల్లో అప్రస్తుతమని అనుకున్నారు. కనుకనే ఆ ఎన్నికల్లో మాకు ఫలితం అనేది 0 వచ్చిందనేది జగమెరిగిన సత్యమేది. దాంట్లో ఇంకా దాపరికి ఏముంటదండి? ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏముంటదండి? జరిగిన ఉప ఎన్నికల్లో మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు, ఎన్ని డబ్బులు, ఎంత మోకరిల్లిర్రు. చివరి 2 రోజుల మీరు చేసిన సకల ప్రయత్నాలకు కదా మీరు గెలిచారు. రవీంద్రరావు గారు ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఏకైక కుమార్తె. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు. ఒకసారి ఎంపీగా మరొకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తర్వాత ఆమె తండ్రికి లేఖ రాయడము, అది బహిర్గతం కావడం, ఇట్లాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా ఆమె బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనివల్ల పార్టీకి ఏదైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా మరి కేసీఆర్ కొంత మరి కన్న కూతురు కనుక ఆయన ఎలా ఉంది ఆయన మానసిక స్థితి? దీనికి సంబంధించిన అంశంలో 21వ తేదీన తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఆయన కేవలం తెలంగాణ భవన్కు వచ్చి పోతారా, లేకుంటే రెగ్యులర్గా ఇక ప్రజలతో మమేకం అవుతారా, నాయకులతో మాట్లాడతారా? సమాచారం ఏముందండి? శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు 2 రాజకీయ పార్టీలకి, 2 ప్రభుత్వాలకి టార్గెట్. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తాంది. కేసీఆర్ గారు బలహీనమైతేనే బీజేపీ బలపడుతుంది. ఇది జగమెరిగిన సత్యమే. మీకు తెలుసు, అందరికి ప్రజలకు తెలుసు. అవును, ప్రభుత్వం బలహీనపడితేనే బలహీనపడుతుంది కనుకనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతారు, కేసీఆర్ గారు బలవంతులైతారు. అంటే ఏ తర్వాత 2 రాజకీయ పార్టీలకు కేసీఆర్ గారు సింహస్వప్నం లాగా ఉన్నారు. కేసీఆర్ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టలేకపోతున్నాం, కమిషన్లు వేసినాం దొరకబట్టలేకపోతున్నాం, ఏసీబీలు వాడినాం, సిట్లు వాడినాం, ఈడీలు వాడినాం, అన్ని రకాల అస్త్రాలు వాడినాం. అయినా ప్రజల్లో కేసీఆర్ గారి పట్ల వన్య తగ్గలే, బలం తగ్గలే. కేసీఆర్ గారిని బలహీనపరచాలంటే ఖచ్చితంగా కుటుంబం అనేది చీలిక రావాలి, హరీష్ రావు గారు డివైడ్ కావాలి, కవిత అనేది డివైడ్ కావాలి అని మొదటగా దొరికిన వీళ్ళకి అస్త్రం కవిత. కవితను తెర మీదకి పట్టుకొచ్చారు. కవిత అంటే కేసీఆర్ గారికి ఎంత బలమో ఎంత ఇష్టమో తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడిస్తున్నారు. అంటే వెనుక కాంగ్రెస్ ఉందంటారా? మీరు కవిత వెనుక కాంగ్రెస్ ఉందంటారా? కాంగ్రెస్ బీజేపీ 2 సమానంగా ఉన్నదండి. ఈ 2 రాజకీయ పార్టీల లక్ష్యం కేసీఆర్ గారు బలహీనం కావాలి, కుమ్మలాలి, ఆరోగ్యం చెడాలి, హింసపడాలి. కేసీఆర్ గారు బలహీనపడితేనే బీజేపీకి భవిష్యత్, కేసీఆర్ గారు బలహీనపడితేనే ఈ కాంగ్రెస్ కు భవిష్యత్. కనుక 2 రాజకీయ పార్టీలు, 2 ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టి కేసీఆర్ గారిని మానసికంగా బలహీనం చేయడంలో కుట్రలో భాగంగా అలాంటిది ఏదైనా ఉందా అండి మరి కన్న కూతురు విషయంలో? రాయ్ సార్ ఇప్పుడు ఆ విషయంలో కేసీఆర్ ఏమన్నా మానసికంగా నలిగిపోతున్నారా? మీరు కలుస్తుంటారు కదా రెగ్యులర్గా?
నేను అనేది ఎవరికైనా మానసికంగా ఉమ్, అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు ఒక తండ్రి. ఉమ్, కుటుంబాన్ని, మనుషుల్ని, వ్యక్తుల్ని, మానవీయ సంబంధాలని ప్రేమించే వ్యక్తి ఆయన. అవును. ఆ ప్రభావం ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? ఉమ్, కానీ ఉమ్, కేసీఆర్ గారికి ఇవన్నీ వెన్నెతో పెట్టిన విద్య. ఉమ్, ఈ రకమైన కుట్రలు, కుతంత్రాలు, పార్టీని బలహీనపరచడం, కేసీఆర్ గారిని బలహీనపరచడానికి 2001 నుంచి జరిగిన అనేక వందల ప్రయత్నాలు, ఘట్టాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్తే దాంట్లో ఇది ఒక చిన్న ఘట్టమని మనకు అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఉన్న పరంగా చూస్తే ఆ రకంగా అనిపిస్తుంది. కానీ కుట్రలు, కుతంత్రాలు కేసీఆర్ గారి మీద కొత్తేం కాదు. ఇది మొదటిది అనేది కూడా కాదు, ఇది చివరిది కూడా కాదు. ఓకే రవీంద్రరావు గారు, ఇప్పుడు ఆయన రెగ్యులర్ గా ప్రజాక్షేత్రంలో ఉంటారా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఎప్పుడైనా మీరు శ్రీనివాస్ గారు కేసీఆర్ గారి గురించి తెలియంది ఎవరండి? అవును. మీకు కూడా తెలుసు, అవును. ఎప్పటి నుంచో చూస్తున్నారు. అవును. 2001 నుంచి 14 వరకు ఏ సందర్భం రావాలి, ఎప్పుడు రావాలని అదో చూసి వచ్చారే తప్ప ఎవడో అరిస్తే, ఎవడో కరిస్తే, ఎవడో అవమానపరిస్తే, ఏదో విచ్చలవిడిగా మాట్లాడితే టెంప్ట్ అయ్యి ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వాటికి ప్రలోభాలకు గురై బయట. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి చరణ్ గారు, ఓవరాల్ గా కేసీఆర్ గారు